హలో, చాలామంది మీరు వీడియోలు చూస్తుంటారు. 10x అని మాట్లాడతారు. 10x రిజల్ట్స్ అని. 10x అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్. నేను రెగ్యులర్గా ఒక బార్బర్ షాప్కి ఒక పర్సన్ వెళ్తుంటాడు బియర్డ్తో. ఆయన కట్ చేసినందుకు ₹150 తీసుకుంటాడు. అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ 15 డేస్ మళ్ళీ వెళ్తాడు. వెళ్తే ఆ బార్బర్ ఏమంటాడంటే, మీరు ఇంత కట్ చేసుకోకండి, బాగానే ఉంది, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తానంటాడు. వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళిపోతాడు హెయిర్ కట్ చేసుకొని. మూడోసారి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, సార్ మీ బియర్డ్ తెల్లగా అయిపోయింది, కలర్ వేసుకోండి అంటాడు. అవునా, ఎందుకు అవసరం లేదు, కలర్ వేస్తే మీ లుక్ బాగుంటుంది అని, ఫీల్ ఫ్యాక్టర్ బాగుంటుంది, గుడ్ ఫ్యాక్టర్. ఓకే సార్, ఎంత అన్నాడు. జస్ట్ ₹250 సార్ అంటారు. ఓకే, అంతకుముందు 150, ఇది 200 అంటే ఎంతో చూసుకోండి, ₹400 అయిపోయింది. అది బాగుంది. అది ఫస్ట్ టైం అయినప్పుడు జెన్యూన్నెస్ తెలిసింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ట్రస్ట్ ఫ్యాక్టర్ తెలిసింది. మూడోసారి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే, సార్ మీరు తల పెట్టుకుని ఉన్నారు, డాండ్రఫ్ ఉంది, మీరు ఎందుకంటే మంచి హెయిర్ స్పాకి వెళ్ళి చేయించుకోండి అంటారు. అవునా, ఎందుకు అవసరం లేదు, అది చేస్తే మీ హెయిర్ ప్రొటెక్ట్ అవుతుంది. ఎంత అంటే కాస్ట్ గురించి ఆలోచించారు సార్, జస్ట్ ₹500, 500-600 అవుతుంది అన్నారు. అంటే 600, 400, $150 పరిస్థితిని $1000, $1200 చేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన వచ్చే అమౌంట్ని 5 times 10 times పెంచాడు. కస్టమర్ జెన్యూన్ అనుకుంటున్నాడు, ట్రస్ట్ అనుకుంటున్నాడు, ఆయన కోసం ఆలోచిస్తున్నాడు. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటే కనుక డెఫినెట్. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా మనం ఎడిషనల్ సర్వీస్ ఎలా ఇస్తాం, దాని ప్రీమియం ప్రోడక్ట్ PLC ఛార్జెస్ ఉంటాయి, ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.